కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి బొజ్జి మండలంలోని పెనుబల్లి ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు. శనివారం పాఠశాలలో ముస్తాబు కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుంచి మంచి లక్షణాలు అలవర్చుకునేందుకు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ముస్తాబు కార్యక్రమాన్ని పాఠశాలలో అమలు చేస్తున్నారని అన్నారు. దీనిపై పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని స్కూల్స్కి సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే స్కూల్స్లో పిల్లలకి పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రత, సెల్ఫ్ పరిశుభ్రత ఇవన్నీ కూడా అర్థమైతే వాళ్ళ చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలరు. విద్యార్థి దశ నుంచే ఇటువంటి లక్షణాలు అలవర్చుకుంటే రాబోయే రోజుల్లో ఈ దేశ పౌరులుగా ఎదగబోతున్న మీ అందరూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పిల్లలు ఏదైతే మన ఆరోగ్యం కోసం, మన పరిశుభ్రత కోసం గవర్నమెంటే ఇంత శ్రద్ధ తీసుకుంటే మన మీద మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలి అని ఒక్కసారి ఆలోచించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా పాటించాలని చెప్పి మీరు పాటిస్తూ, ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువ పని ఒత్తిడితో వాళ్ళు చేసుకోలేకపోతే ఇంటిని కూడా మీరు పరిశుభ్రంగా చేసుకొని వాళ్ళకు కూడా ఇలా ఉండాలమ్మా అని చెప్పే విధంగా మీరు ఎదగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ పిల్లలకి ఇందులో శిక్షణ ఇవ్వాలని, వాళ్ళకి దగ్గరుండి కొన్ని రోజులు మనం ఏదైతే వాళ్ళకి అలవాటు నేర్పిస్తామో అదే ఆ బిడ్డలు నేర్చుకుంటారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్క టీచరు, ఉపాధ్యాయులు ప్రతి బిడ్డని తన బిడ్డగా అనుకొని, మీరు ఎప్పుడైతే స్కూల్ని మీ ఇల్లు అనుకొని ఒక దేవాలయంగా భావిస్తూ పరిశుభ్రతలంతా నీట్గా ఉంచుకుంటారో అప్పుడు ఆ పిల్లల్లో కూడా అవగాహన వచ్చి వాళ్ళు కూడా అది ఎక్కడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎలా ఉన్నారో ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలగాలి. ఒక్కరిని చూస్తే వీళ్ళు బాగా చదవగలరు, వీళ్ళు శుభ్రంగా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, వీళ్ళు చెప్పగలరు అనేది మిమ్మల్ని చూడంగానే అనిపించాలి ప్రతి ఒక్కరికి. అలాగా మీరందరూ కూడా ఉండాలి. అలాగే మీకన్నా చిన్న వాళ్ళకి మీరు ఎలా ఉండాలో కూడా నేర్పించాలని చెప్పి కోరుకుంటూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ ముస్తాబు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో దాన్ని తప్పకుండా సక్సెస్ చేస్తారని, ఇది ఈరోజు ఈ పెనుబల్లి స్కూల్ ఒక్కటే కాదు ప్రతి స్కూల్కి నేను ఇక్కడి నుంచి సందేశంగా పంపిస్తున్నాను. కాబట్టి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ఇది పాటించాలని చెప్పి కోరుకుంటూ, ఈ పిల్లలందరూ కోరుకునే మీదట ఈరోజు ఇక్కడ మీకందరికీ స్పోర్ట్స్ కావాలని అడిగారు, క్రికెట్ కిట్స్ అడిగారు, వాలీబాల్ కిట్స్ అడిగారు, షటిల్ అడిగారు. వాళ్ళు నేను షటిల్ మర్చిపోతానని చెప్పి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు షటిల్ కూడా స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా పంపిస్తాను. అలాగే వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ చెడిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రెక్టిఫై చేసి పిల్లలకి వాటర్ సక్రమంగా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.